ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు చిక్తారెడ్డి ఛానల్. మా ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీకి అన్‌ప్లాన్డ్‌గా లాస్ట్ మినిట్‌లో మేము ఒక రోడ్ ట్రిప్ స్టార్ట్ అయ్యాం. అండ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ రోడ్ ట్రిప్స్ ఫ్రమ్ బెంగుళూరు. అండ్ దట్ ఈస్ వయా మైసూర్ టూ. సో, మేము మైసూర్‌ని కూడా కవర్ చేద్దాం అనుకున్నాం. వి రీచ్డ్ బై ద బ్రేక్‌ఫాస్ట్ టైమ్ అండ్ మేము ద ఓజీ వినాయక మైలారి దోసలో బ్రేక్‌ఫాస్ట్ చేసాం. ద బ్రేక్‌ఫాస్ట్ వాస్ ఓకే. అంటే ఒక్కసారి ట్రై చేయొచ్చు అన్నట్లు అనిపించింది. అండ్ మైసూర్‌లో రోడ్స్ ఏంటండి ఇంత బాగున్నాయి అసలు. అసలెన్ని డిఫరెంట్ మైసూర్ పాక్స్ ఉన్నాయో ఇక్కడ. క్యారెట్ మైసూర్ పాక్, మ్యాంగో మైసూర్ పాక్, ఆల్మండ్ మైసూర్ పాక్, రోస్టెడ్ పీనట్ మైసూర్ పాక్ ఇట్లా చాలా ఉన్నాయి. నేను క్యారెట్ అండ్ మ్యాంగో ట్రై చేశాను. ఫ్లేవర్స్ ఎంత బాగా తెలుస్తున్నాయో. యాంబియన్స్ వాస్ ఆల్సో గుడ్. దేర్ వాస్ సో మచ్ క్రౌడ్ ఆల్సో. అండ్ మేము నెక్స్ట్ ద ఓల్డ్ హౌస్ కెఫేకెళ్ళాలనుకున్నాం. ఆన్ ద వే సెలబ్రిటీ వ్యాక్స్ మ్యూజియం ఉంటే అక్కడికెళ్ళాము. వి స్పెంట్ లైక్ అరౌండ్ హాఫ్ అన్ అవర్ దేర్. ఇట్ వాస్ ఓకే. అండ్ దెన్ ద ఓల్డ్ హౌస్ కెఫే ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాంబియన్స్ దట్ ఐ హావ్ సీన్ గైస్. చాలా బావుంది. ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు మైసూర్ యూ మస్ట్ ట్రై దిస్ వన్. దేర్ ఫుడ్ వాస్ ఆల్సో గుడ్. వి ట్రైడ్ కోల్డ్ కాఫీ, పిజ్జా అండ్ కొరియన్ చీజ్ బన్. చాలా బావున్నాయి. ఎవ్రీథింగ్ వాస్ గుడ్ అండ్ యూ మస్ట్ ట్రై దిస్ ప్లేస్. అండ్ వి స్టార్టెడ్ టు ఊటీ. అప్పటికే టైమ్ అరౌండ్ 2:30, 3 అయింది. దట్స్ వై వి స్టార్టెడ్. ఇక్కడ బందీపూర్ అండ్ ముడుమలై 2 ఫారెస్ట్ ఏరియాస్‌ని క్రాస్ చేసి ఎళ్ళాలి. ఇక్కడ అరౌండ్ సమ్ 6 పీఎం ఆర్ ఐ యామ్ నాట్ ష్యూర్. ఆ టైం తర్వాత అలౌ చెయ్యరు ఆ రూట్‌లోని. సో, మేము త్వరగానే స్టార్ట్ అయితే బెటర్ అని స్టార్ట్ అయిపోయాము. ఇట్ ఫెల్ట్ లైక్ ఎ హోల్ న్యూ ఎక్స్‌పీరియన్స్ ఫర్ మీ. ఈ ఫారెస్ట్ ఏరియా మొత్తంకి నో వన్ షుడ్ గెట్ డౌన్ దేర్ వెహికల్స్ ఆర్ స్టాప్ ఎనీవేర్ బికాజ్ యానిమల్స్ మైట్ అటాక్ ఆర్ సంథింగ్ లైక్ దట్. ఎంత మంచిగా అనిపించిందంటే, మనం లోపల బందీగా ఉండి వి ఆర్ లెట్టింగ్ ద యానిమల్స్ బీ ఫ్రీ ఇన్ దిస్ స్పేస్. ఆ యానిమల్స్ వాటి ఏరియాని అవి ఎంజాయ్ చేస్తుంటే ఇట్ రియలీ ఫెల్ట్ వెరీ డిఫరెంట్ గైస్. ఇట్ వాస్ అ వెరీ నైస్ ఎక్స్‌పీరియన్స్ ఫర్ మీ అండ్ ఎవ్రీవన్ షుడ్ ఎక్స్‌పీరియన్స్ దిస్ రోడ్ ట్రిప్ అట్‌లీస్ట్ వన్స్. మాకు ఈవినింగ్ అక్కడ ఊటీకి రీచ్ అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది. ఎందుకంటే మధ్యలో ఒక డీవియేషన్ ఉండడం వల్ల వి హాడ్ టు గో లైక్ 60 కిలోమీటర్స్ ఎక్స్‌ట్రా. సో, మాకు అరౌండ్ మేము ఎక్స్‌పెక్ట్ చేసిన టైం కంటే 2 అవర్స్ ఎక్స్‌ట్రా అయిందనమాట ఊటీ రీచ్ అయ్యేసరికి. అండ్ ఈవినింగ్ లేట్ నైట్ ఎళ్తున్నాం కాబట్టి వి బుక్డ్ అ వెరీ బేసిక్ స్టే ఫర్ టుడే. అండ్ టుమారో వి ఆర్ గోయింగ్ టు చెక్ ఇంటూ అ రియల్లీ, రియల్లీ నైస్ ప్లేస్. అండ్ గైస్ ద ఫన్నీ థింగ్ ఈస్ మేము ఈ రోడ్ ట్రిప్ మొత్తంలో ఎన్ని సార్లు మ్యాగీ తిన్నామో చూడండి. గైస్ ఇట్స్ ద నెక్స్ట్ డే. మేము మార్నింగ్ కొంచెం త్వరగా లేసి స్టార్ట్ అయిపోయాం ప్లేసెస్ చూడటానికి. ఎందుకంటే క్రౌడ్‌ని కొంచెం అవాయిడ్ చేయొచ్చు అనే ఒక రీజన్‌తో. అసలు సైట్ సీయింగ్ ప్లేసెస్ ఎన్ని ఉన్నాయంటే ఐ జస్ట్ రియల్లీ ఫెల్ ఇన్ లవ్ విత్ ద మౌంటైన్స్ అండ్ ద వ్యూస్ దేర్. మేము ఫస్ట్ బొటానికల్ గార్డెన్‌కొచ్చాము. క్రౌడ్ రియల్లీ గెట్స్ హెవీ యాస్ ద డే గోస్ బై హియర్. అండ్ ఇక్కడ రేపటి నుంచి ఒక ఫ్లవర్ షో జరుగుతుందనమాట. కాబట్టి ప్రిపరేషన్స్ జరుగుతూ ఉన్నాయి. యాస్ వి కేమ్ లిటిల్ ఎర్లీ వి వర్ నాట్ ఏబుల్ టు సీ దట్. రేపైతే క్రౌడ్ ఇంకా చాలా బీభత్సంగా ఉంటారంట. మేము పొద్దున 8:30, 9:00 ఎళ్తేనే ఇంత క్రౌడ్ ఉన్నారు గైస్ అసలు. చాలా ఎక్కువున్నారు. 6:00కే ఓపెన్ అవుతుందంట. వి డిడ్ నాట్ నో దట్. మేము స్టే చేసిన ప్లేస్‌లో ఒకాయన చెప్పాడు. ఇట్ విల్ ఓపెన్ అరౌండ్ 9:00 అని. సో, 8:30, 9 కల్లా రీచ్ అయ్యాము. కానీ అప్పటికే చాలా క్రౌడ్ ఉన్నారు. బెటర్ యూ స్టార్ట్ వెరీ ఎర్లీ ఇఫ్ యూ ఆర్ విజిటింగ్ దీస్ ప్లేసెస్ ఇన్ ద మార్నింగ్. మేము బ్రేక్‌ఫాస్ట్ గూడా చేయకుండా వచ్చాం గైస్. చాలా ఆకలేస్తుంది. ఇక్కడేమో ప్లేస్ చాలా పెద్దగుంది. ఒక దానిలోంచి ఎళ్తుంటే ఇంకోటొస్తుంది, ఇంకోటొస్తుంది. అలా చాలా పెద్దగానే ఉంది. బట్ వచ్చిన తర్వాత హడావిడి లేకుండా చూసుకొని ఒక్కసారిగా ఎళ్దాం బ్రేక్‌ఫాస్ట్ చేయడానికని వి ఆర్ జస్ట్ గోయింగ్. బొటానికల్ గార్డెన్‌లో రేపటి నుంచి ఫ్లవర్ షో అని చెప్పాను గదా! రోజ్ గార్డెన్‌లో ఇవాల్టికి రోజ్ షో అయిపోతుందనమాట. అండ్ గైస్ ద క్రౌడ్ వాస్ క్రేజీ అసలు. మాకు వెహికల్ పార్క్ చేసి లోపలికి ఎంటర్ అవ్వడానికి ఎంత టైం పట్టిందో తెలుసా? లుక్ ఎట్ ద క్రౌడ్ హియర్. ఈ క్యూ మొత్తం లోపలికి ఎంటర్ అవ్వడానికి గైస్. ఆల్‌మోస్ట్ 1 కిలోమీటర్ ఉండిందనమాట క్రౌడ్. బట్ వి జస్ట్ వెయిటెడ్. అండ్ ఐ డి నాట్ ఫీల్ దిస్ వాస్ సో నైస్. అంటే డెకార్ అంతా బావున్నింది. ఇఫ్ దిస్ రోజ్ షో వాస్ నాట్ దేర్ it was not much different than the botanical garden I felt. Rose flowers plants ఏ ఉన్నాయి మొత్తము. Obviously it is rose garden. But same thing was covered in the botanical garden also I feel. దీనికోసం ఇంత ట్రాఫిక్‌లో టైమ్ స్పెండ్ చేసి రావడం ఇస్ నాట్ వర్త్ ఇఫ్ దిస్ రోజ్ షో వాస్ నాట్ దేర్. బట్ ఇవన్నీ ఎంత బ్యూటిఫుల్‌గా ఆర్గనైజ్ చేశారో అసలు. వెరీ నైస్ గైస్. దిస్ వాస్ సో క్యూట్. ఐ లవ్డ్ దిస్ వన్. We are going to a tea estate now and I chose a tea estate which is very less crowded. ఎందుకంటే నాకు ముందు నుంచి ఒక చిన్న ఫోటోషూట్ చేయించుకోవాలనే ఐడియా ఉందనమాట. అందుకని ఐ chose this particular tea estate and this is also on the way to our next stay. I did not want to deviate and go like 15, 20 kilometers
అండ్ ద ఫోటోస్ టర్న్డ్ ఔట్ రియలీ, రియలీ వెల్. ఫోటోగ్రాఫర్ వాస్ ఆల్సో వెరీ పొలైట్. మేము ఫోటోస్ తీసుకున్న కొద్దిసేపటికి వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇట్ బికమ్ వెరీ ఫాగీ. క్లౌడ్స్ ఫుల్‌గా కవర్ చేసేసాయి. ఇట్ వాస్ నాట్ విజిబుల్ అట్ ఆల్. మేము కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ లేట్ వచ్చినా గానీ, మేమసలు ఫోటోషూట్ చేయించుకునే ఛాన్స్ కూడా ఉండేది కాదు. ఈ హిల్ స్టేషన్‌లో ఒక బ్యూటిఫుల్ స్కూల్ ఉంది. ఐ ఫర్గాట్ ద నేమ్. కానీ ఎంత బావుందంటే మూవీస్‌లో చూపిస్తారు కదా! జస్ట్ లైక్ థట్. ఇట్ వాస్ వెరీ నైస్ గైస్. అసలు ఎంత బావుంటుంది కదా! ఇలాంటి ప్లేస్‌లో చదువుకుంటే. అంటే మనకు అప్పుడప్పుడు చూస్తాం కాబట్టి బావుంటుందనిపిస్తుందేమో. మరి రోజు చూసే వాళ్ళకి ఎలా ఉంటదో. And the very, very big days here, our first wedding anniversary. It's been a year since we are married, guys. And we came to this Lovedale station. Instagram లో చూసాక I really fell in love. ఎందుకో విజిట్ చేయాలనిపించి we came here. అండ్ మేము తీసుకున్న ఎయిర్‌బిఎన్‌బి కూడా ఈ లవ్‌డేల్ స్టేషన్‌కి చాలా దగ్గరనమాట. ఇట్స్ జస్ట్ లైక్ 2, 3 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ హియర్. యూజువల్లీ వెన్ వీ గో ఆన్ ట్రిప్స్ మేమైతే ఇట్లాంటి ప్లేసెసే ప్రిఫర్ చేస్తాం. వీ ప్రిఫర్ ఎయిర్‌బిఎన్‌బీస్ ఓవర్ హోటల్స్. ఎందుకంటే మంచిగా మొత్తం హౌస్ ఉంటుంది. అండ్ వీ కెన్ స్పెండ్ అ వెరీ గుడ్ టైమ్. మంచి మెయింటెనెన్స్ గూడా ఉంటుంది. అండ్ ఇలాంటి హిల్ స్టేషన్స్‌కెళ్ళినప్పుడు పర్టిక్యులర్‌లీ వీ వాంట్ ఎ ప్లేస్ విచ్ హాస్ ఎ వెరీ గుడ్ వ్యూ. అండ్ దిస్ వాస్ వన్ సచ్ పర్ఫెక్ట్ వన్ ఫర్ అస్. అండ్ వీ టోటలీ లవ్డ్ ఇట్. రూమ్ కూడా చాలా బావుంది. మెయింటెనెన్స్ వాస్ టాప్ నాచ్ గైస్. Just in case if you want the link to this Airbnb, drop a message in the comments and I will share the link with you guys. మిడ్ సమ్మర్‌లో ఇక్కడేమో చలికి వణికిపోతున్నాం. రూమ్‌లో ఏసీలు బదులు హీటర్‌లు ఉన్నాయి. విచిత్రంగా ఉంది గదా! యాస్ ఐ ఆల్రెడీ టోల్డ్ మేము అన్‌ప్లాన్డ్‌గా స్టార్ట్ అయ్యాం. నో ఐటినరీ నథింగ్. మేము జస్ట్ లిస్ట్ ఆఫ్ ప్లేసెస్ ఉన్నాయి. ఏమున్నాయి ఊటీలో, ఏం విజిట్ చేయొచ్చు అని. సో, వి రాండమ్‌లీ స్టార్టెడ్ టు డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్ బికాస్ దట్ వాస్ వెరీ పాపులర్. బట్ వీ రిగ్రెటెడ్ ఇట్ లేటర్. ఎందుకంటే ఇట్ వాస్ వెరీ క్రౌడెడ్ ఆన్ ద వే. చాలా ట్రాఫిక్ ఉండింది. అండ్ ద వ్యూ వాస్ నాట్ దట్ వర్త్. మేమున్న స్టే నుంచి అయితే ఇట్ వాస్ అరౌండ్ 35 కిలోమీటర్స్ అండ్ ఇట్ టుక్ మోర్ దాన్ 1.5 అవర్ ఫర్ అస్. And I want to tell you guys about this nice cafe in Ooty. You have to try this one. మేమైతే 2 times visit చేసాం. They have branches in Ooty also. ఫస్ట్ డే మేము వెళ్ళినప్పుడు we had brunch there. చాలా ట్రై చేసాం గైస్. వీ హ్యాడ్ లైక్ 6-7 వెరైటీస్ ఆఫ్ డిషెస్. చాలా బాగున్నాయి. వీ లవ్డ్ ఎవ్రీథింగ్. అండ్ ద సెకండ్ టైమ్ వీ కేమ్ హియర్ వీ ట్రైడ్ హాట్ చాక్లెట్ అండ్ స్ట్రాబెరీ విత్ హాట్ చాక్లెట్. అండ్ ఐ గాట్ ఫ్యూ థింగ్స్ హోమ్ ఆల్సో. ఐ విల్ పోస్ట్ దోస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. దిస్ ఈస్ ద నెక్స్ట్ డే అండ్ మేము ఈరోజు ఒక పెద్ద సాహసమే చేసాం అసలు. మేము ఒక వేరే ప్లేస్లో చెక్ ఇన్ అయ్యామన్నమాట. వీ వాంటెడ్ టు ట్రై అ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టే అండ్ దట్ టాట్ అస్ అ లెసన్. ఎందుకంటే చూపిస్తాను. బట్ ద ప్లేస్ అండ్ వ్యూ వాజ్ వెరీ గుడ్ గైస్. బట్ ద ప్లేస్ వేర్ వీ హ్యాడ్ టు స్లీప్ అండ్ ఆల్ ఆఫ్ దాట్ ఐ విల్ షో. బట్ ద ప్లేస్ వాజ్ రియలీ నైస్. ఇది అంతా క్యారెట్ ఫీల్డ్ అనమాట. బాగుండింది. ఎవ్రీథింగ్ వాజ్ సో సినిమాటిక్ సీనరీ టైప్లోనే ఉన్నాయి. దిస్ ఇస్ ద వాట్ ఇస్ దట్ హట్ షేప్డ్ హౌసెస్ అనమాట. అండ్ దే హ్యావ్ ఓ షేప్డ్ క్యాబిన్స్ ఆల్సో. హట్ షేప్డ్ అయితే కొంచెం తక్కువ స్పేస్ ఉంటుందేమో, నిల్చోడానికి కూడా కుదరదేమో. ఓ షేప్డ్ బెటర్ అని తీసుకున్నాం. బట్ దిస్ ఇస్ హౌ స్మాల్ ఇట్ ఈస్. ఇఫ్ యూ జస్ట్ స్టెప్ ఇన్ సైడ్ యూ హ్యావ్ టు బీ ఆన్ ద బెడ్ ఆర్ ఎల్స్ ఇస్ నథింగ్ టు no place to stand also. But the view was good, so కొంచెం satisfied. అండ్ టుడే వీ హెడింగ్ బ్యాక్ టు బెంగళూరు అగైన్ ఇన్ ద సేమ్ రూట్. మాకు కొన్ని ప్లేసెస్ ఉన్నాయి కవర్ చేయడానికి. రిటర్న్ జర్నీలో కూడా ప్లాన్ చేసుకున్నాం. సో 6th మైల్ వాజ్ నాట్ ఇన్ అవర్ లిస్ట్. 9th మైల్ వాజ్ దేర్. బట్ 6th మైల్ వాజ్ మోర్ వర్త్. పైన్ ఫారెస్ట్ కూడా ఉండింది మా లిస్ట్లో. కాకపోతే అది మేము రిటర్న్ జర్నీ స్టార్ట్ అయ్యేసరికి ఓపెన్ చేయలేదు. 6th మైల్లోనే ఆ పైన్ ట్రీస్ కూడా ఉన్నాయి అండ్ వ్యూ వాజ్ ఆల్సో గుడ్. వీ స్పెండ్ మోర్ టైమ్ దేర్. 9th మైల్ వాజ్ నాట్ దట్ వర్త్. మేము రిటర్న్లో అయినా ఎలిఫెంట్స్ చూస్తామా లేదా అనుకున్నాం, కానీ దిస్ వాజ్ ద బెస్ట్ ఆఫ్ ద కంప్లీట్ ట్రిప్. A group of elephants, like a family, was crossing the road and I loved it, guys. Bye bye.